హాయ్ అండి. ఈరోజు కర్ణాటక రాయలసీమ స్టైలు ఉగ్గాని చేస్తున్నానండి. ఇవ్వండి, ఇవి మరమరాలు. ఇవి నానబెట్టుకుంటే ఇలా వస్తాయి. మరమరాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయలు. ఇవ్వండి, వేరుశనగపప్పు వేయించి పెట్టాను బాగా కరకరలాడుతాయని. ఎండుశనగపప్పు పిండి ఇంతవరకు అండి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. పోపు గింజలు వేస్తున్నాను. ఇవ్వండి, ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెంసేపు ఇవంతా వేగాలండి. బాగా వేగాలి. ఇప్పుడు ఇది బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత బాగా ఎర్రగా రావాలి. దీనిలో కొంచెం పాలు యాడ్ చేశాను. రెసిపీ బాగా సాఫ్ట్గా, ఉగ్గాని సాఫ్ట్గా ఉంటుందని. కొంచెం పసుపు యాడ్ చేశాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా. ఇవి మరమరాలలో కొంచెం సాల్ట్ కలుపుకొని పెట్టుకున్నాను. ఇట్లా ఇగోండి, ఇలా వేసుకోవటం. ఇలా వేసి ఇంకా మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి. ఇదిగోనండి, ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను. ఇలా ముందే వేయించి పెట్టుకున్నాను కదా, కరకరలాడతాయి అని చెప్పి పల్లీలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఇంకా ఫైనల్గా నిమ్మకాయ పిండి వేసుకొని ఈ పొడి చల్లుకుంటే అయిపోద్ది. ఇదిగోండి, ఉగ్గాని ఇలా రెడీ అయిపోయింది. బాగా వచ్చిందండి ఉగ్గాని. దీనిలో ఒక బజ్జీ కాంబినేషన్ అంటే సూపర్గా ఉంటుంది. అసలుకి ఎంత బాగుంటుందో బజ్జీ కాంబినేషను. నేనైతే ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.